ఏంటి మీనా, ఇప్పుడు మాత్రం మాట్లాడడానికి నోరు లేస్తోందే? నీకు ఇంత తెలివిగా మాట్లాడడం తెలుసని ఇప్పుడే నాకు తెలుస్తోంది. అత్తయ్య ప్లీజ్ దయచేసి బయలుదేరండి. ఏ, నువ్వు మాత్రమే మాట్లాడతావా? మీ అన్న, నీ కోడలు, చెల్లెల్ని, అన్నన్ని మాటలంటున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? నీ కోడల్ని ఎవరైనా ఏమైనా అంటే ముందు నీకే కదా కోపం రావాలి. నువ్వు కదా తనకి అడ్డుగా నిలబడి తీరాలి. అన్ని అవమానాలు చేసి వాళ్ళని మాట్లాడినిచ్చి నువ్వు వేడుక చూస్తూ నిలబడ్డావు కదా. ఇదంతా ఎక్కడ నేర్చుకున్నావు? మరి నీకే గనక ఈ సమస్య వచ్చుంటే బంగారి వదిలేసుండేదా? నిన్ను ఎవరైనా తప్పుగా మాట్లాడితే వాళ్ళకక్కడే సమాధానం చెప్పేది. ఝాన్సీ అమ్మ, అక్కడ జరిగిన పరిస్థితిలో ఆ అమ్మాయి దొంగ అని మేము తప్పుగా అనుకున్నాము. తను కాదని తెలియగానే మేమేమీ మాట్లాడలేదు. ఓ, అప్పుడు కూడా మీరు నిందలు వేసినందుకు, తప్పుగా మాట్లాడినందుకు క్షమాపణ చెప్పరు కదా? ఇప్పుడు మీరే పెద్ద మనసు చేసుకుని బంగారిని పిలవడానికి వచ్చారు కదా, అంతే కదా? మీనా, ఒక్కటి గుర్తుపెట్టుకో, బంగారి నేను ఇంటికి తీసుకొచ్చిన అమ్మాయి, నా వారసురాలు. బంగారికి ఆ ఇంట్లో మర్యాద ఇవ్వకపోతే అది నాకు ఇవ్వనట్టే అర్థం. అయ్యో అత్తయ్య, అలాంటిదేమీ లేదు. మిమ్మల్ని కాదని మేమెక్కడికి వెళ్తాం, ఏం చేయబోతాము? ఆ ఇంటికి ప్రాణమే మీరత్తయ్యా. అలాగా? అది ఎప్పుడు అర్థమైంది నీకు? నేనిక్కడికొచ్చిన తర్వాత? ఇప్పుడు ఆ ఇంటికి ప్రాణం బంగారిని. అది నీకర్థం కాలేదు, అదే సమస్య. అమ్మా, ముందు అందరం ఇక్కడ నుంచి బయలుదేరుదాం. ఇంకా మనం ఇక్కడ ఉండొద్దు. ఏ, ఇక్కడేమైనా దయ్యాలు భూతాలు ఉన్నాయా? జయరాం, ఆ ఇంటి కంటే ఈ ఇల్లు ప్రశాంతంగా ఉంది. మీరంతా బయలుదేరండి. అమ్మా, ఏంటమ్మా మీరింత మొండిగా ఉంటే ఎలా అమ్మా? ఏంటి, నేను మొండిగా ఉండడంలో తప్పే ఉంది? బంగారి కుటుంబం కోసం నేనుంటాను. నీ భార్య, వాళ్ళ అన్న, వదిన అందరూ బంగారికి క్షమాపణ చెప్పాలి, వాళ్ళ కుటుంబానికి కూడా. ఆ తర్వాత నేను వస్తాను. అత్తయ్య, మేమెలాగా వాళ్ళని క్షమాపణ అడగాలి వెళ్ళి? ఇదంతా అయ్యే పనేనా? మావయ్య, మీతో నేనేం చెప్పి తీసుకొచ్చాను? మీరు తప్పు చేశారు. తప్పు చేస్తే క్షమాపణ అడగాలి. ఇదే దొంగతనాన్ని మీ అమ్మాయి వెన్నెల మీద బంగారీనో తన కుటుంబం వేసుంటే మీకెలా ఉండుంటుంది? మీరు క్షమాపణ అడగకపోతే నేను ఇక్కడే ఉండిపోతాను.